నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి సారీ పళ్ళుకి ముళ్ళు వేస్తున్నానండి ఈ ముళ్ళు ఏంటంటే 3 స్టెప్స్ కింద నేను ముళ్ళు వేస్తున్నాను నెట్ టైప్ వస్తుంది ఎలా వేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది మీరే ఇంట్లో ఉండి ఖాళీ ఉన్న సమయంలో మీరు ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే ఈ వీడియో కనుక ఎవరికన్నా యూజ్ అవుతుందంటే కనుక షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసేద్దామా సారీ చూడండి మనం బ్లౌజ్ తీసేసుకున్న తర్వాత ఇలా అనేది ఉంటుంది ఆల్రెడీ మనం ముళ్ళు వేసుకోవడానికి ఇస్తారు కాబట్టి కొంచెం మనం ఏంటంటే కొంచెం పెద్దగా రావడం కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దారపు పోగులన్నీ కూడా తీసేయాలండి ఎలా తీయాలనేది కూడా చూపిస్తున్నాను ఇలా తీస్తే కనుక మనకి ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా తీసుకుంటే కనుక కానీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా అక్కడక్కడ కొంచెం కట్ చేసుకోండి అలాగే అంచు ఉంటుంది కదా అంచు దగ్గర అసలు ఎంత తీసినా కొంచెం కష్టం అవుతుంది అన్నమాట తీయడానికి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి నేను ఎలా తీస్తానో చూడండి ఇలా తీయడం వల్ల అక్కడక్కడ తీసుకుంటూ వచ్చేసేయాలి తొందరగా వర్క్ అవుతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి అక్కడక్కడ కట్ చేయడం వల్ల మనకు అంతవరకే వచ్చేస్తుంది దారపోగులు అనేవి ఈ విధంగా ఇలా ఇక్కడ మనకు అంచు ఉంది కదా ఇక్కడైతే కొంచెం కష్టం అవుతుంది తీయడానికి ఇలా కొంచెం కట్ చేసుకుని ఈ విధంగా కూడా తీసేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా తీసుకోండి నేను 3 విధాలుగా చూపించాను నేను ఆ విధంగా తీసుకోండి స్టార్టింగ్ అంటే కొంచెం కొన్ని సారీస్కి తొందరగా వచ్చేస్తాయి ఇలా అంచు సారీస్ అయితే కొంచెం లేట్ అనేది అవుతుంది ఇలా అంచు సారీస్కి ఇలా కట్ చేసుకుని తీసామంటే తొందరగా వచ్చేస్తాయి ఇలా మొత్తం అంతా కూడా తీసేసాను దారపోగులు అనేవి ఇలా తీసేసిన తర్వాత కూమ్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఎక్కడైనా చిక్కులు ఉన్నా కూడా ముళ్ళు కానీ చిక్కులు కానీ ఏమైనా పడితే ఇలా నీట్గా వచ్చేస్తుంది నేను చూడండి 4 వేసాను ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఒక 1 ఇంచ్ వెడల్పులో ఇలా దారపోగులు అనేవి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుని కొంచెం జస్ట్ ఇలా మెలి తిప్పి ముడి వేయాలి చూడండి ఈ విధంగా ఒక 1 ఇంచు మీకు తెలిసిపోతుంది ఒక 4-5 వేసేసరికి ఎంత దారాలు తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది ఈ విధంగా ఒక 1 ఇంచ్ తీసుకుని దారపోగులన్నీ కూడా సమానంగా స్ట్రైట్గా సరిగ్గా రాకపోతే కనుక కూమ్ చేసుకోండి మీకు నీట్గా అనేది వచ్చేస్తుంది ఇలా ఒడుపు తిప్పి ముడి వేసుకోవాలి ఇలా ఒడుపు తిప్పడం వల్ల ఏంటంటే మనకి ముడి అనేది నీట్గా వస్తుంది చిక్కుగా పడకుండా నీట్గా వస్తుందండి ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఈ ముడి కూడా చూడండి కిందకి వేస్తున్నాను మధ్యలోకి వేయట్లేదండి ఒకవేళ సింగిల్ ముడి వేసుకోవాలనుకుంటే కనుక ఇంకా కొంచెం మధ్యలో వేసుకోవచ్చు ముడి అనేది నేను సింగిల్ ముడి కాదు కాబట్టి కిందకి వేస్తున్నాను ముడి అనేది చూడండి కొంచెం కింద ఓపెన్ కొంచెం ఉంచి మధ్యలో కన్నా కిందకి వేస్తున్నాను ముడి ఇది ఒకటి గమనించండి ఇలా పొడవుగా దారపోగులు ఇలా పొడవుగా ఉంటేనే అందంగా ఉంటుంది ఇలాంటి పొట్టు సారీస్కి నీట్గా వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఎక్కువ దారపోగులు తీసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా సారీ అంతా కూడా ఇలా వేసేసాను సింగిల్ ముడి అయితే వేసేసాను ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి స్టార్టింగ్లో కరెక్ట్ ముడి ఉన్నది తీసుకున్నాను తర్వాత సెకండ్ స్టెప్ ఉంది కదా ఆ ముడిలో సగ భాగం తీసుకుని ఇలా ముడి అయితే వేసాను ఇప్పుడు చూడండి మీకు బాగా అర్థమవుతుంది అందులో సగం తీసుకున్నాను ఇందులో ఈ ముడిలో సగం తీస్తున్నాను కరెక్ట్గా సగం తీసుకోవాలి ఆ సగం ఈ సగం కలిపి ఇలా ముడి వేసుకోవాలి సేమ్ యథావిధిగా ఫస్ట్ టైం ఎలా అయితే ముడి వేసామో ఆ విధంగా మళ్ళీ చూడండి నెక్స్ట్ దీనిలో ఉన్న సగం నెక్స్ట్ ఈ ముడిలో ఉన్న సగం దారపోగులు తీసుకుని ఇలా మెలి తిప్పి ముడి వేసేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా అనేది వేసుకోవాలి ఇలా మెలి తిప్పడం వల్ల మనకు నీట్గా వస్తుంది కుచ్చులు రాకుండా ముడి అనేది నీట్గా వస్తుంది ఆ ముడి కూడా సమానంగా కరెక్ట్గా ఉండేలాగా వేసుకోండి
ఎందుకంటే ఒకే లైన్ రావాలి. ఫస్ట్ ముడి వేసేటప్పుడు కూడా లైన్గా రావాలి ముడి అనేది, అలాగే సెకండ్ స్టెప్లో కూడా ముడి అనేది లైన్గా రావాలి. మధ్యలో షేప్ అనేది కూడా చూడండి, షేప్ అనేది ఆ షేప్లో రావాలి. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా వేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా అందులో సగభాగం తీసుకుంటున్నాను, ఈ ముడిలో సగభాగం తీసుకున్నాను, ఈ రెండు కలిపి ముడి వేసేసుకుంటున్నాను. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇందులో సగభాగం తీసుకుంటున్నాను. ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా సెకండ్ స్టెప్లో ముళ్ళు వేసుకోవాలి ఈ విధంగా. ఇంకా మనకి ఇంకా దారపోగులు పొడవుగా ఉన్నాయి కాబట్టి ఇంకొక స్టెప్ వేస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, రెండు కలిపి ముడి వేసేసుకోవాలి. ఇందులో సగభాగం ఏమీ తీయట్లేదండి, కరెక్ట్గా చూడండి, సగభాగం తీయట్లేదు. ఇందులో ఒక ముడి, అందులో ఒక ముడి ఉంది కదా, ఈ రెండు కలిపి ముడి వేసేస్తున్నాను. సెకండ్ స్టెప్లో సగం సగం తీసుకున్నాను కదా, ఆ విధంగా తీసుకోవట్లేదు. ఇలా ఇలా రెండు కలిపి ముడి వేసేసుకుంటున్నాను. చూడండి, షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా మనకి ఇలా ముడి ఇలా చూడండి, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అటు ఒక ముడి, ఇటు ఒక ముడి ఉంది కదా, ఈ రెండు కలిపి ఇలా ముడి వేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఆ ముడి ఈ ముడి కలిపి రెండు కలిపి ముడి వేసేసుకుంటున్నాను. మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా ముడి వేసిన తర్వాత రథం టైప్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఆ ముడి ఈ ముడి రెండు కలిపి ఇలా ముడి వేసుకోవాలి. ఒకసారి అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి చెప్తున్నాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ లాస్ట్లో దారాలు ఉన్నాయి కదా, ఈ దారపోగులన్నీ కూడా కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇవి సమానంగా ఉంటేనే చీరకు అందంగా ఉంటుందండి. చాలా ఈజీ అండి, ఇలా కొంగు ముళ్ళు వేసుకోవడం చాలా ఈజీగా చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.